వృద్ధిలోకి రావట్లేదని భయం, ఆశీర్వదించబడట్లేదని నిరుత్సాహం, ఎంత ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకి జవాబు రావట్లేదని అత్యధికమైన కృంగుదల ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఖచ్చితంగా వృద్ధిలోనికి వస్తావు. నీ ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. సొలొమోనుతో దావీదు భక్తుడు చెప్తాడు, నువ్వు ఖచ్చితంగా వృద్ధిలోనికి వస్తావు కాబట్టి దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఏ పరిస్థితి ఎదురైనా సరే దేవునికి నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధతను ఏమాత్రం కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను యోసేపును ఆశీర్వదించినట్లుగా వృద్ధిలోనికి తీసుకొని వచ్చినట్లుగా దేవుడు నిన్ను కూడా వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఈరోజు నీ పరిస్థితి అంతగా మంచిగా ఉండకపోవచ్చు. ఈరోజు నీ యొక్క జీవితం సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా నీ పనిలో నువ్వు కష్టపడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఆశీర్వాదం లేదని, అభివృద్ధి లేదని కృంగిపోవద్దు. కృంగిన వారిని లేవనెత్తువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా అందరికి ఉపకారి. దేవుడు మీకు ఖచ్చితంగా ఉపకారం చేస్తాడు. సొలొమోను వలె, యోసేపు వలె దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.